ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైరీ బ్లాగ్స్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ స్టవ్ తీసుకున్నాం. మా పాత స్టవ్ అనేది కొంచెం పాడైపోయింది, అందుకోసం స్టవ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది పీజన్ కంపెనీ 2 బర్నర్ ఇది 2 పొయ్యిలది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఎందులో చేశారండి ఇది? మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము. గ్లాస్ దాన్ని స్టీల్ది కాకుండా గ్లాస్ తీసుకున్నాము. దీనికి 2 తవాలు కూడా ఫ్రీ వచ్చినాయి. వారంటీ కార్డు ఇచ్చారు. ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. గ్లాస్ స్టవ్ అనేది ఇలా వచ్చింది. ఓకే, పీజన్ కంపెనీ. నాకు 4 బర్నర్స్ అంటే చాలా ఇష్టము, కానీ 4 బర్నర్స్ది వండకూడదు అని అంటున్నారని ఇట్లాంటి తీసుకున్నాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇవ్వండి. దీనికి పైన టాప్స్ కూడా వచ్చాయి. అదే స్టాండ్ ఉంటుంది కదా మనకి, స్టాండర్స్ కూడా బాగున్నాయి. ఇది ఓపెన్ లేకుండా దీంతో పాటు ఇచ్చారు మనకి. మామూలుగా అయితే ఇవి ఓపెన్ ఉంటాయి కదా తీసి కడుక్కోవడానికి, కాకుండా ఇట్లా కొత్తగా వచ్చింది. మోడల్ బాగుంది, కొత్త మోడల్. దీనికి నాన్ స్టిక్ తవాలు కూడా 2 వచ్చాయి. ఒకటి మామూలు దోశ ప్యాన్ వచ్చింది, ఒకటి చిన్న తవా ఒకటి వచ్చింది. చిన్న కడాయి లాంటిది, కడాయి కాదు జస్ట్ ప్యాన్ లాంటిది. 2 నాన్ స్టిక్ వచ్చాయి. మాకు ఇది 2000 పడ్డది రేటు. ఏంటండి 2000 పడ్డది. నాకు నాన్ స్టిక్ అంటే చాలా ఇష్టం, కానీ వాడొద్దు అన్నారని ఎందుకు తీసుకోవాలా వద్దా అని ఆలోచించాము. సరే, ఇంకా దాంతో వస్తున్నాయి కదా అని తీసేసుకున్నాము. ఇగో దాని కింద బేస్ ఉంటుంది కదా కూర్చోనికి, అవి లెగ్స్ ఇచ్చారు కదా, అవి మా వారేటంటే ఫిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజే ముహూర్తం ఉంది 11:30కి. 11:15కి మాకు టైం అయిపోయింది, అందుకోసమే ఫాస్ట్గా చేసేస్తున్నాము. వారు తీసుకున్నారు, చాలా బాగుందని అందరూ పెట్టారు, అందుకోసం మేము కూడా తీసుకున్నాము. ఇట్లా బిగించేస్తారు మా వారు, మొత్తం 4 కూడా బిగించేశారు. మాకు ముహూర్తానికి టైం అయిపోతుంది. పాలు పొంగించినాక మళ్ళీ కలిసి ముహూర్తానికి టైం అయిపోతుంది కనుక కౌంటర్ టాప్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా కొత్త స్టవ్ అనేది పెట్టుకొని మంచిగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. మనము ఎటువంటి శుభకార్యాలకైనా ఏనికైనా సరే ఫస్ట్ మన సాంప్రదాయం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తాం కదా, అట్లా నేను ఏంటంటే ఇక్కడ హోమును స్వస్తిక్ అనేది రాసుకొని స్టవ్ అనేది పూజ చేసుకుంటున్నాను. పసుపు, ఎరుపక్షంతులు. శుక్లవర్ణం విష్ణు శశివర్ణం చతుర్భుజం రసనోదరం జాయ సర్వ విఘ్నోపశాంతయే అగజాం పద్మార్కం గజానమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఉగ్రదుండ మహాకాయ సూర్యకోటి
कृतन महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीराम श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम राम राम श्रीराघवं दशरथात्मजं प्रमेयं सीतापतिं रघुकुलानृतं दीपम् आजानबाहुरविन्दलक्ष्मं रामनिशासर्वनस्करं नमामि मनोजं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठमाता పరిపక్షంతా వీళ్ళు అయితే డ్యూటీకి టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. నేనైతే నైవేద్యం తయారు చేసి దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ 11:30 అయిపోయింది. వారికి 11కే డ్యూటీ ఉంటుంది. కానీ స్టవ్ అనేది ఆయనే వెలిగించాలి అని మా మామయ్య చెప్పారు. ఇంటి యజమాని అనేది ఏ పని చేసినా కూడా చాలా మంచిది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మంచిది. అలా అని ఇద్దరం కలిసి అనేది పాలు పొంగించుకుందాంలే అని ఇంతసేపు ఉన్నారు. ఇప్పుడే ఇంకా పాలు ఒక 3 సార్లు పొంగిపోయినాక ఇంకా ఆయనకి లేట్ అయిపోతుందని డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను నైవేద్యం తయారు చేసుకుంటున్నాను. మనం పాలు పొంగించినమాట తీపి అనేది చేసుకోవాలి కదా, కాబట్టి నేను పరమాన్నం చేస్తున్నాను. పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టేస్తే మళ్ళీ ఇంకా స్టవ్ ఆడేయడం అనేది అయిపోయింది. స్టవ్ ఎప్పటి నుంచో కొందాం అనేసి అలా వాయిదా వేసుకుంటూ ఇప్పటికి అనేది తీసుకోవడం జరిగింది. మాది అది స్టీల్ది ఉన్నది కదా, మాది స్టవ్ మాకు పెళ్ళైనప్పుడు తీసుకున్నాము. 12 ఇయర్స్ అయిపోతుంది. దాని కింద బాటమ్ ఉంటుంది కదా, కాళ్ళు అనేవి విరిగిపోయినాయి. మీరు వీడియోలో కూడా చూస్తుంటే ఇక్కడ స్టాండ్ అనేది ఉంటుంది కదా మన స్టవ్ మీద, అది కూడా విరిగిపోయినాయి అక్కడక్కడ. అందుకోసం ఇంకా విరిగిపోయేదాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోవడం మంచిది కాదు కదా అనే ఉద్దేశంతోనే ఇంకా తీసుకున్నాం. మాకైతే ఈ స్టవ్ 2000 పడ్డది. ఆన్లైన్లోనే తీసుకున్నాం, పీజన్ కంపెనీ. కాకపోతే ఇది ఎట్లా వర్క్ అవుతుందా ఏంటా అనేది అలా వాడుతున్న కొద్దీ తెలుస్తుంది కదా, ముందు అనేది వీడియోస్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రసెంట్గా చూడడానికి చాలా బాగుంది. బ్లాక్ వచ్చింది, గ్లాసుది కాబట్టి లుక్ అనేది చాలా బాగుంది. కాకపోతే స్పేస్ అనేది తక్కువ వచ్చింది. మనం పెద్ద పెద్ద తపాలాలు ఇప్పుడు ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నప్పుడు దీని మీద అనేది చేసుకోగలమా లేదా అనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే నేను కూడా దీని మీద చేయడం ఫస్ట్ టైం కదా. అదే మనకి స్టీల్ అంటే కొంచెం వెయిట్ కాస్తుంది. ఇది వెయిట్ కాస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి ఇంకా నేను వాడుతున్న కొద్దీ మీకు రివ్యూ అనేది ఇస్తాను. కాకపోతే దీనికి రివ్యూ అనేసి చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది అనేసి అందరూ రివ్యూస్ ఇచ్చారు. మేము రివ్యూస్ చూసే తీసుకున్నాము. స్టవ్ మామూలుగా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు,
ఆఫ్లైన్లో ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి కదా, ఇంకా మా వారు ఆన్లైన్లో తీసుకుందాం చూద్దాం అనేసి అన్నారు. ఇంకా సరే అని తీసేసుకున్నాము. మన నైవేద్యం అయితే ఉడుకుతూ ఉంది. తమిళపాకు మీద పసుపు అనేది వేసుకొని గణపతిని చేసుకొని బెల్లం ముక్క గణపతికి సమర్పించాలి. మళ్ళీ ఎరుపక్షంతలు పసుపక్షంతలు ఉంటాయి కదా, ఎరుపక్షంతలు అంటే గణపతికి చాలా అంటే చాలా ఇష్టము. మనకు వచ్చే శ్లోకాలు చదువుకుంటూ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ పూజ చేసి నైవేద్యం అనేది పెట్టుకోవాలి. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. పరమాన్నం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుందాం. నేను బెల్లం అనేది ముందే తురిమి పెట్టుకున్నాను, తొందరగా కలిసిపోతుందని. మన ప్రసాదం రెడీ అయిపోయింది. ఎప్పుడు చూసినా నేను ఎక్కువ పరమాన్నమే చేస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడికి మనం పరమాన్నమే తీపి పెడతాం కాబట్టి. పాయసం కూడా చేసుకోవచ్చు, కాకపోతే పరమాన్నం ఇంకా మంచిదని నేను చేసుకున్నాను. ఇప్పుడైతే మన పరమాన్నం రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుందాం. ఇది ఉట్టి పాలతో కాదు కాబట్టి బెల్లం వేసినాక కూడా ఉడికిస్తే ఇరిగిపోదు, లేదంటే ఇరిగిపోతుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే మన పరమాన్నం రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇట్లా మంచిగా ఇట్లా లూజుగా చేసుకుంటే పిల్లలు వచ్చేసరికి కూడా థిక్గా అవ్వకుండా మంచిగా ఉంటుంది. ఇది పాయసం లెక్క ఉంటుంది. బియ్యం పాయసం చేస్తారు కదా, అట్లా ఉంటుంది. అదే మనం జావ లెక్క చిక్కగా చేసేసామంటే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకొని నైవేద్యం అనేది పెట్టుకుందాం. మన ప్రసాదం రెడీ అయిపోయింది. వేడిగా ఉంది, చేయి కాలుతుంది. మా పొద్దున్న వెలిగించినాము దీపారాధన చేసేటివి ఇంకా వెలుగుతూ ఉన్నాయి. నేనైతే నైవేద్యం పెట్టేసుకున్నాను. అదే ఇప్పుడు పరమాన్నం చేసుకున్నాం కదా, మా రాముల వారికి అందరి దేవుళ్ళకి కూడా నైవేద్యం పెట్టేసుకున్నాం. అదేంటంటే చిన్నగా ఉంటుంది ప్లేసు, అందుకోసం ఎక్కువగా ఏమీ పట్టదు ఇక్కడ. అందుకోసం ఏమైనా పూజలు వచ్చాయంటే వేరేగా చేసుకుంటాము. ఇప్పుడైతే ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. చెమట్లు వచ్చేస్తున్నాయి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండాకాలం కాబట్టి వంటగదిలోకి అస్సలు గాలి అనేది రాదు. అందుకోసం ఫుల్ చెమట్లు వస్తున్నాయి. ఇక మా పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇవాళ లాస్ట్ డే, వాళ్ళకి లాస్ట్ డే అయిన చేతనే వాళ్ళకి ఫుడ్ అనేది ఏమంటారు, ఫుడ్ అనేది అందరు పిల్లలు కూడా తెచ్చుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అనేది లాస్ట్ డే అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు. అందుకోసం మా పిల్లల కోసం నేను పులిహోరను బంగాళదుంప చెన్నై స్పెషల్ కర్రీ అని మన వీడియోలో చేసాం కదా, అట్లా చేసి పంపించాను. అది అవ్వడము పొద్దున్న ఈ పని అన్నిటితో పాటు ఫుల్గా టైర్డ్ అయిపోయాను. లేట్ కూడా అయిపోయింది. ముహూర్తం ఏంటంటే 11:15కే ఉంది. కరెక్ట్ టైంకి అనేది పాలు పొంగించుకోవాలి కాబట్టి అందుకోసం ఇక్కడితో ఈ వీడియోని అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.